నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా నేడు ఒక కీలక అడుగు పడింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వేదికగా ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వానికి తమ విన్నపాలను బలంగా వినిపించారు. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర చైర్మన్ శ్రీ దూసి భానుజీరావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పి. గురునాథ్ గారి నేతృత్వంలో జేఏసీ బృందం నేడు కొవ్వూరులో పర్యటించింది. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారాయణరావు గారిని, అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన అసెంబ్లీలో గళం విప్పిన కొవ్వూరు శాసనసభ్యులు శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు 2,80,000 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జేఏసీ నేతలు మంత్రి గారి ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు. సమాన పనికి సమాన వేతనం సూత్రం ఆధారంగా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా హెచ్ఆర్ పాలసీని తీసుకురావాలని, వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మున్సిపల్ డ్రైవర్ల సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. రాజమండ్రి పరిధిలోని డ్రైవర్లకు ఏసీ, ఎస్సీ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు గతంలో రద్దు చేసిన జీఓఎంఎస్ ను 96ని పునరుద్ధరించాలని జేఏసీ గట్టిగా డిమాండ్ చేసింది. కేవలం సీనియారిటీ ప్రాతిపదికన వేతనాలు పెరిగేలా పీఆర్సీ కమిషనర్ను నియమించాలని కోరారు. గౌరవ మంత్రి మరియు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ 2026 నూతన క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. జేఏసీ వినతులపై మంత్రి నారాయణరావు గారు అత్యంత సానుకూలంగా స్పందించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, మరోసారి జేఏసీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనతో అటు ఉద్యోగుల్లో, ఇటు జేఏసీ నేతల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి యు. అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షులు పిలవరాజు, కొవ్వూరు టౌన్ ప్రెసిడెంట్ అప్పారావు మరియు ఇతర జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అలుపెరగని పోరాటం, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమమే మా లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ చైర్మన్ గారు తెలిపారు. ప్రభుత్వ శాఖలో పని మాది, పెత్తనం అధికారులది. శ్రమకు విలువ దక్కాలి, కష్టానికి ఫలితం ఉండాలి.